పెద్ద సీన్ క్రియేట్ చేశారు నెల్లూరు జిల్లా వైసీపీ బృందం. వాళ్ళకి అసలు ఒకరోజు సోమశిల అన్నారు, ఒకరోజు కండలేరు అన్నారు. వాటి పేర్లు ఎత్తే అర్హత లేదు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ గురించి ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇంకో పక్కన వైసీపీ నాయకులు డ్రామాలు వేస్తున్నారు. అసలు ఫ్యాక్ట్ ఏంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మర్చుమర్రి తెలుగుదేశం టైంలో ఫస్ట్ లిఫ్ట్ 798 అడుగులు మర్చుమర్రి చేస్తే దాన్ని ఆపేసి 800 అడుగుల్లో రాయలసీమ లిఫ్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, రాయలసీమకు నిజంగా ద్రోహం చేసింది జగనే. రాయలసీమ రైతులకు 5 ఏళ్ల పాలనలో ఆయన తీరని ద్రోహం చేశారు కాబట్టి రాయలసీమలో వైసీపీ నామరూపం లేకుండా పోయింది. వేల కోట్ల కాంట్రాక్టులు తన అనుయాయులకు అప్పనంగా ఇచ్చుకొని దోపిడీ చేసేందుకే జగన్ రాయలసీమ లిఫ్ట్ తీసుకొచ్చారు. 2020 అక్టోబర్ 29న రాయలసీమ లిఫ్ట్ కు అనుమతులు లేవని పనులు నిలిపియాలని ఎన్జిటి చెన్నై ధర్మాసనం తీర్పిచ్చింది. ఎన్జిటి చెన్నై ధర్మాసనం ఎప్పుడు ఇచ్చింది? 2020 అక్టోబర్ 29. ఎవరున్నారు అప్పుడు ముఖ్యమంత్రి? ఎవరి ప్రభుత్వం? సిగ్గుండాలి కదా. నెక్స్ట్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కేంద్రం స్పందన. ఆగస్టు 7, 9వ నెల 2020 అనుమతులు లేకుండా నదీ ప్రాజెక్టులు చేపట్టవద్దని కేంద్ర జలశక్తి మంత్రి ఆదేశించారు. జూలై 30, 2020 సిడబ్ల్యూసి అప్రైజల్ అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకపోతే జూలై 30, 2020 పనులు చేయొద్దని కేఆర్ఎంబి పేర్కొంది. అక్టోబర్ 29, 2020 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై నిర్మాణం నిలిపివేయాలని ఎన్జిటి ఆదేశించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జూన్ 25, 2021 తెలంగాణ ఫిర్యాదు మేరకు పనులు మొదలు పెట్టకూడదని కేఆర్ఎంబి మరోసారి పేర్కొంది. ఏప్రిల్ 24, 2024 పర్యావరణ క్లియరెన్స్ లేకుండా పనిచేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఎన్జిటి ఏపీని కోరింది. ఫిబ్రవరి 27, 2025 ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతుల కోసం డిపిఆర్ ఇవ్వాలంటూ పర్యావరణ అటవీ శాఖ అప్రైజల్ కమిటీ సూచించింది. అంటే మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం దాన్ని క్లియరెన్స్ తెచ్చేదానికి. మార్చి 16, 2025 పర్యావరణ అనుమతుల నిరాకరణ. ఎన్జిటి ఉత్తర్వులను ఉల్లంఘించిన ప్రాజెక్ట్ నిర్మిస్తున్నందుకే ఈ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేశారు. ఫైనల్ గా ఎన్జిటి 100 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టింది. ఎవరి పాపం ఇది? జగన్మోహన్ రెడ్డి టైం. 2020లో ఎలాంటి అనుమతులు లేకుండా నువ్వు మొదలు పెట్టావు. దీంట్లో 900 కోట్ల రూపాయలు మట్టి పనులు చేసేశారు. ఎవరు చేశారు? పెద్దిరెడ్డి, పెద్దారెడ్డి. మట్టి పనులు 900 కోట్లు చేసేశారు. డబ్బులు కట్టేసేశారు. అన్ని రివర్స్ టెండరింగ్. మాత్రం దీంట్లో మాత్రం రివర్స్ టెండరింగ్ లే. మట్టి పని కూడా 5.6% ఎక్సెస్. వాళ్ళ పని అయిపోయింది. 900 కోట్లు చేతుల్లో పడింది. రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. ఈ రాయలసీమ లిఫ్ట్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మీ స్నేహితులు. హరీష్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి రాయలసీమ లిఫ్ట్ ఆగకపోతే ఒప్పుకోమని చెప్పింది ఎవరు? శాసనసభలో గగ్గోలు పెట్టేది ఎవరు? మీ ఫ్రెండ్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఫ్లెక్సీలు కట్టారు. ఎవరెవరు ఫోటోలు? కేసీఆర్, జగన్, కేసీఆర్, జగన్. అక్కడేమో శాసనసభలో ఆంధ్రాకి నీళ్లు పోకూడదు అంటారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఫ్రెండ్షిప్ అంటారు. అరే అసలు పోలవరం సముద్రంలో పోయే నీళ్లు కూడా పోయేదానికి లేదు, చుక్కవాడేదానికి లేదని నీ స్నేహితులు మాట్లాడుతున్నారు.
లిఫ్ట్ గురించి నీ స్నేహితులు మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడు. ఇంకా వివరాలు చెప్తాను రండి. రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేశాడో మీకు వివరాలు చెప్తాను రండి. ప్రాజెక్టుని ప్రీ క్లోజర్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే నడిచే ప్రాజెక్టులని ఆపేసింది జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జలాల్లో మిగులు జలాలు కోరబోమని వైఎస్ఆర్ కృష్ణా బోర్డుకు లేఖ రాసి అప్పర్ భద్ర నిర్మిస్తున్న మౌనంగా ఉండి తండ్రి కొడుకులు రాయలసీమకి తీరని ద్రోహం చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి లెటరు మన రాయలసీమకి భారీ నష్టం జరిగింది. రాయలసీమ జిల్లాలో 102 సాగునీటి ప్రాజెక్టులు పనులన్నీ ప్రీ క్లోజర్ చేస్తూ 5 ఏళ్ల పాటు నాటి టెండర్లే పిలవకుండా జీవో జారీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25, కర్నూలు జిల్లాలో 9, కడప జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 38 ప్రాజెక్టులతో పాటు మరో 16 చిన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ ప్రీ క్లోజర్ చేసిన జగన్ నిజమైన రాయలసీమ ద్రోహి. ఎవరు రాయలసీమ ద్రోహి అంటే జగన్మోహన్ రెడ్డి ద్రోహి. 2, వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 198 ప్రాజెక్టులన్నీ ప్రీ క్లోజర్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా, రాయలసీమ కాకుండా, వాటిలో 102 రాయలసీమలు ఉన్నాయి. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కంప్లీట్ రద్దు చేసిన రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను అగ్రికల్చర్ మినిస్టర్. 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ దేశంలో డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ మైక్రో ఇరిగేషన్ దేశంలో నంబర్ 1 వచ్చాము. లాస్ట్ 5 years మూసేశారు కదా డ్రిప్ ఇరిగేషన్. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్, 40% మంది. డ్రిప్ ఇరిగేషన్ ఎవరు వాడతారు? డెల్టా వాళ్ళు వాడరు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వాళ్ళు వాడేది. క్లోజ్ చేసావు కదా, ఆ విధంగా నష్టం. అదేవిధంగా 2014-19 మధ్య రాయలసీమలో ప్రాజెక్టులన్నీ టీడీపీ ప్రభుత్వం 14-19 మధ్య 12,441 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది 2,011 కోట్లు. 14,000 ఎక్కడ, 2,011 కోట్లు ఎక్కడ? ఇంత దుర్మార్గాలు చేసిన వాళ్ళు. మేము పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టినప్పుడు వైసీపీ నాయకులు ఎగతాళి చేశారు. దాన్ని పూర్తి చేసి కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు ఇచ్చి శ్రీశైలం 120 టీఎంసీల జలాలు ఆదా చేసి రాయలసీమకి ఇచ్చాం. రోజుకి 22,000 క్యూసెక్స్ పంపింగ్ లో తెచ్చాం. పట్టిసీమ రోజుకి 2 టీఎంసీలు, 22,000 క్యూసెక్స్, అప్రాక్సిమేట్ గా 2 టీఎంసీలు చేసి ఆ ఎంత పంపింగ్ ఆడి చేసామో, ఎన్ని రోజులు చేసామో, ఎన్ని టీఎంసీలు చేసామో ఆ జలాలన్నీ కృష్ణా వాటర్ లో మిగిలించుకొని రాయలసీమకు తరలించాం. పట్టిసీమ ఈ రోజు రాయలసీమకు ఒక పెద్ద వరంగా మారింది. దాన్ని వ్యతిరేకించిన నాయకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బృందం. అట్లే తెలుగొంగ ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో 504 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ఖర్చు చేసింది 383 కోట్లు. హంద్రీనీవాకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4,182 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ఖర్చు చేసింది 515 కోట్లు. 4,182 కోట్లు ఎక్కడ, 515 కోట్లు ఎక్కడ? మడకశిర బ్రాంచ్ కెనాల్ టీడీపీ 806 కోట్లు ఖర్చు చేస్తే ₹1 కూడా వైసీపీ ఖర్చు పెట్టలే. గాలేరు నగరికి టీడీపీ 1,546 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ 443 కోట్ల 43 లక్షలు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయి 42 మంది చచ్చిపోయినారు. ఆ పాపం కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీది. ఇన్ని పాపాలు చేసి రాయలసీమలో ఈరోజు మమ్మల్ని రాయలసీమ ద్రోహులు మేమని చెప్పేసి మాట్లాడటం సిగ్గులేంది. అట్లే కొట్టుకుపోయినా పట్టించుకొని రాయలసీమ బాగు కృషి చేశాడంటే ఎవరు నమ్ముతారు? రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు కోసం 6,613 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. 6,613 కోట్లు. 3,570 కోట్లు ఖర్చు చేసి 100 రోజుల్లో హంద్రీనీవా 780 మీటర్లు, 780 కిలోమీటర్లు దూరంలో ఉన్న కుప్పానికి తరలించారు. అంటే 3,870 crores
మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత హంద్రీ నీవాకి భారీగా ఖర్చు పెట్టాం. ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు. ఈరోజు దాదాపు ఎన్ని కిలోమీటర్లు, 780 కిలోమీటర్స్ నడిపాం 100 days లో. అతి వేగంగా చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో హంద్రీ నీవా ఒకటి. హంద్రీ నీవా ఎవరిది బ్రాండ్? ఎన్టీఆర్. గాలేరు నగిరి ఎవరిది బ్రాండ్? ఎన్టీఆర్. తెలుగుదేశం. తెలుగంగ ఎవరిది బ్రాండ్? తెలుగుదేశం. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. అట్లే రాయలసీమలోని ప్రతి జిల్లాలో కృష్ణా నీరు పారేలా చేశాం. రికార్డు స్థాయిలో రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లు ఈరోజు నిండా కళకళలాడుతున్నాయి. ఇప్పుడు మీరు చూశారు, కండలేరు చూశారు, సోమశిల చూశారు. కండలేరు 61.4 టీఎంసీలు ఉంటే సోమశిల 62.5 టీఎంసీలు ఉన్నాయి. ఇంచుమించు 134 టీఎంసీలు ఈరోజు ఉన్నాయి. జగన్ రెడ్డి రాయలసీమ మీద అనుమానం ఉంటే ఆనాడు తన స్థాయిలో ఎందుకు నిధులు కేటాయించలేదు? మా ప్రశ్న. 6 ఏళ్లలో 12 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ ఎలక్షన్ సంవత్సరం కూడా బడ్జెట్ ఆయనే పెట్టాడు. 12 lakh crores బడ్జెట్ పెడితే రాయలసీమ ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. అర్థమైందా? ఇరిగేషన్ లో 12 లక్షల కోట్లు బడ్జెట్ లో, ఓవరాల్ బడ్జెట్ రాష్ట్రంలో సంవత్సరానికి అప్రాక్సిమేట్ గా 2 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటుంది. దాంట్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు రాయలసీమకి. నవ్యాంధ్రలో చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్టు పై ఖర్చు పెట్టింది 20,000 కోట్లు. 2,000 ఎక్కడ, 20,000 ఎక్కడ? రాయలసీమ లిఫ్ట్ పై ఎన్జిటి స్టే విధిస్తే దానిపై జగన్ రెడ్డి 4 సంవత్సరాలు కౌంటర్ దాఖలేదు, కౌంటర్ ఫైల్ చేయలే. 90% సబ్సిడీపై చంద్రబాబు నాయుడు డ్రిప్ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని రద్దు చేసి రాయలసీమ హార్టికల్చర్ అభివృద్ధికి, ఇంక్లూడింగ్ పులివెందుల మైక్రో ఇరిగేషన్, డ్రిప్, స్ప్రింక్లర్స్ మీద ఆధారపడతారు. అటువంటి పథకాన్ని, డ్రిప్ ని 60% కేంద్రం, 30% రాష్ట్రం, 10% రైతు లేకుండా చేసావుగా. ఇంత ద్రోహం రాయలసీమకు చేసింది జగన్మోహన్ రెడ్డి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తో సహా నేటి రాయలసీమ ప్రాజెక్టులలో 80% ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నిర్మించినవి. ఈ రోజు రాయలసీమ జలదాతలు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ జలాల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మీరు ఇక్కడ చూడండి, ఎంజీఆర్, ఎన్టీఆర్ తెలుగు గంగకి శంకుస్థాపన. ఫస్ట్ 1983లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మద్రాసులో, ఎన్టీఆర్, ఎంజీఆర్ ముఖ్య